హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ కిచెన్. ఈరోజు నేను కార్న్ ఫ్లేక్స్తో స్నాక్ ఐటెం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా ఇవి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు పల్లీలు తీసుకున్నానండి, ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పు, ఒక హాఫ్ కప్పు జీడిపప్పు తీసుకున్నానండి. ఈ కార్న్ ఫ్లేక్స్ తోటి చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. నేనైతే మటుకు మాత్రం ఇప్పుడు స్నాక్ ఐటెం చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఒక కప్పు తీసుకున్నానండి. ఇందులో ఒక స్పూన్ సాల్ట్, అలాగే నెక్స్ట్ 2 స్పూన్లు కారం వేసుకోవాలండి. వేసుకుని కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని 3 బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ బాగా హీట్ అయ్యింది. హీట్ అయ్యాక ఈ పల్లీలు వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా మాడకుండా బాగా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత మనం దగ్గరుండే కలుపుతూ వేపుకోవాలన్నమాట అండి, మాడనివ్వకుండా. ఇవన్నీ కూడా ఒక జాలిగట్టులోకి తీసేసుకుందాము. తీసేసుకుని నూనె అంతా కూడా బాగా వాడనివ్వాలండి. ఇలా వాడనిచ్చి నెక్స్ట్ ఇదే ఆయిల్లో ఇప్పుడు మనం ఇది జీడిపప్పు కూడా వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, జీడిపప్పు బాగా ఫ్రై అయింది. ఇలా కలుపుతూ మాడనివ్వకుండా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయి లోన వేగదు. అలా లో ఫ్లేమ్లో పెట్టి వేపి తీసేసాను. ఇవి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు పుట్నాల పప్పు కూడా వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ పుట్నాల పప్పు కూడా ఎక్కువ వేగనవసరం లేదండి. వేపిన శనగపప్పే కనుక గమ్ముని వెంటనే వేగిపోద్ది. ఇది కూడా తీసేసుకుని మాడనివ్వకుండా ఇవన్నీ తీసేసాక నెక్స్ట్ ఇదే ఆయిల్లో ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు బాగా దంచి పెట్టుకుని వేసుకోవాలి. నెక్స్ట్ 4 రెమ్మల కరివేపాకు వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా కరివేపాకు బాగా వేగేంత వరకు వేపుకోవాలి. ఇలా వేగి మనం గరిటతో కలుపుకుంటూ బాగా వేపుకున్న తర్వాత దీన్ని కూడా మళ్ళా జాలిగట్టులోకి తీసేసుకుందామండి. ఆయిల్ అంతా కూడా వాడాలి కదా, అందుకని అందులోకి తీసేసుకోవాలి. ఇంకోండి, వేగిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేసుకుంటున్నాను జాలిగట్టులోకి. నెక్స్ట్ ఇదే ఆయిల్లో ఇప్పుడు ఈ కార్న్ ఫ్లేక్స్ కూడా వేసుకుని మొత్తం అన్నీ బాగా కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇవి కూడా గమ్మునే వేగిపోతాయండి, బాగా ఎక్కువ వేగనవసరం లేదు. ఎక్కువ వేగితే మాడిపోతాయి. ఇలా వేపుకుని తీసేసుకోవడమే. నేను 2 బ్యాచెస్ కింద వేపానండి. ఇదిగోండి, మళ్ళీ ఇదే ఆయిల్లో మళ్ళీ ఇంకోసారి కూడా వేపి తీసేసుకుంటున్నాను. చూడండి, వేగిపోయాయి. ఇప్పుడు దీన్ని కూడా మళ్ళీ అందులోకి తీసేసుకుందామండి. మొత్తం అన్నీ కూడా ఇలా తీసేసుకుని ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందామండి. చూడండి, మొత్తం అన్నీ కూడా నాకు వేగిపోయాయి. చాలా సింపుల్గా ఒక 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా ఈజీ ఇది చేసుకోవడం. ఇప్పుడు ఇవన్నీ కూడా నూనె వాడాక చూడండి, పల్లీలు, అలాగే పుట్నాల పప్పు, పల్లీలు, జీడిపప్పు వేసిన దాంట్లోనే ఈ కార్న్ ఫ్లేక్స్, ఈ కరివేపాకు, వెల్లుల్లి వేపింది వేసుకుని ఉప్పు, కారం, అలాగే జీలకర్ర పొడి 3 మిక్స్ చేసుకున్నది వేసుకుని బాగా కలిపేలాగా బాగా కలుపుకోవాలండి. అన్నిటికీ అంటేలాగా కలుపుకోవాలి. మొత్తం అన్నీ కూడా ఇలాగా కలిపేసుకున్న తర్వాత మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి. చూడండి, ఎంతో ఎమ్మీగా కార్న్ ఫ్లేక్స్ తోటి స్నాక్ ఐటమ్ ప్రిపేర్ అయిపోయిందండి. ఇది హెల్దీ రెసిపీ కూడా. మనం ఈవినింగ్ స్నాక్స్ కింద తినొచ్చు, టీలోకి తినొచ్చండి. మనం పెద్దోళ్ళు, పిల్లలు అందరం ఎవరైనా తీసుకోవచ్చు. పిల్లలకి స్కూల్లోకి స్నాక్స్ బాక్స్లో కూడా వేసి పెట్టొచ్చండి. స్కూల్ నుంచి ఇంటికి రాగానే మనం వాళ్ళకి పెట్టొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి. అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.